ఎస్తేరు రాణి నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? మొట్టమొదటి ప్రియులారా, ఎస్తేరు రాణి ధైర్య సాహసము గల స్త్రీ. తన జాతి వారిని రక్షించుకోవటానికి ధైర్యముతో ప్రాణాన్ని పణంగా పెట్టి రాజు వద్దకు వెళ్ళి తన బాధను విన్నవించుకుంది. పర్షియా దేశంలో ఆచారం ఏంటంటే అనుమతి లేకుండా రాజు వద్దకు వెళ్ళకూడదు. ఆమె మాత్రం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా జాతి వారిని నేను కాపాడుకోవాలని ధైర్యంతో రాజు వద్దకు వెళ్ళింది. రెండోది ఆమెలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, దైవభక్తి. ఆమె భక్తివంతురాలు. రాజును కలవటానికి ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఆమె కాదు, తన జాతి వారు అందరి చేత ప్రార్థన చేపించింది. ప్రార్థనని ఒక ఆయుధముగా వాడుకుంది ప్రియులారా. మూడవది, ఎస్తేరు రాణి జ్ఞానము గల స్త్రీ. ఒక ప్రణాళికతో రాజు వద్దకు వెళ్ళి శత్రు సంహారం చేసింది.